వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు పెదపేగు క్యాన్సర్తో బాధపడుతున్నారా? పెదపేగు క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలేంటి? పెదపేగు క్యాన్సర్ కి లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మనతో మాట్లాడేందుకు యశోద హాస్పిటల్స్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సోమ శ్రీకాంత్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో డాక్టర్. హలో. అసలు ఈ పెద్దపేగు క్యాన్సర్ అంటే ఏంటి డాక్టర్? సో నార్మల్గా మనం తినే ఆహారం డైజెస్ట్ అవ్వడానికి కొన్ని ఫేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ మనం అన్నం తిన్నాక ఫస్ట్ మనకి కడుపులో డైజెషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత డైజెషన్ అన్నం చిన్న పేగుకి వెళ్తుంది. చిన్న పేగులో మామూలుగా మనకి బైలు, ప్యాంక్రియాటిక్ జ్యూసెస్తో మిగతా డైజెషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో చిన్న పేగు నుంచి నెక్స్ట్ మనకి పెద్ద పేగులోకి ఏదైతే డైజెస్టెడ్ ఆహారం ఉంటుందో పెద్ద పేగులకి ఎంటర్ అవుతుంది. సో పెద్ద పేగులో ఏమవుతుందంటే మనకి వేస్ట్ ప్రోడక్ట్ ఒక్కటే ఎలిమినేట్ చేస్తుంది, వాటర్, ఎలక్ట్రోలైట్స్ అని మనకి ప్రిజర్వ్ చేస్తుంది. సో మనకి ఎప్పుడైనా క్యాన్సర్ గడ్డలు ఈ పెద్ద పేగులో పుట్టేవైతే వాటిని పెద్ద పేగు క్యాన్సర్ అంటాం. సో మామూలుగా మనకి వెస్టర్న్ కంట్రీస్లో ఈ పెద్ద పేగు క్యాన్సర్ చాలా హెవీ ఇన్సిడెన్స్ ఉంటాయి, చాలా హై ఇన్సిడెన్స్ ఆఫ్ ఈ మ్యాగ్నసిస్ ఉంటాయి. సో మన దేశంలో కొంచెం తక్కువే, బట్ లాస్ట్ 10 yearsలో మనకి ఇన్సిడెన్స్ చాలా పెరుగుతున్నాయి. ఎస్పెషలీ యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఈ మధ్య బికాస్ ఆఫ్ డైటరీ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ ఇన్సిడెన్స్ చాలా పెరుగుతున్నాయి. మన ఇండియాలో లాస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం సంవత్సరానికి ఆల్మోస్ట్ 27,000 మందికి ఈ క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది. అండ్ మనం సంవత్సరానికి ఆల్మోస్ట్ 20,000 మంది కోల్పోతున్నాం సరిగా ట్రీట్మెంట్ అందకపోగా, లేకపోతే అడ్వాన్స్ స్టేజెస్లో మా దగ్గరికి ప్రెజెంట్ అయ్యేసరికి. ఓకే డాక్టర్, అంటే పెద్ద పేగు క్యాన్సర్ ఒకరికి అటాక్ అయింది అంటే ఎవరి బాడీ అయినా సరే ఒక డిసీజ్ అటాక్ అయిందంటే ఒక సిమ్టమ్ ని తెలియజేస్తుంటుంది కదా. మనం లక్షణాలను ఏమైనా గుర్తించే అవకాశం ఉంటుందా ఈ పెద్ద పేగు క్యాన్సర్లో? ఎస్. సో జనరలీ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి, సో వీటి సిమ్టమ్స్లో మోస్ట్ కామన్ ఏంటంటే బవల్ హ్యాబిట్స్. అంటే మనం బవల్ హ్యాబిట్స్ చాలా చేంజ్ అవుతాయి. సో సడన్గా మనకి డైరియా రావడం కానీ, అంటే లూజ్ మోషన్స్ అవ్వడం కానీ, ఆన్ అండ్ ఆఫ్ లూజ్ మోషన్స్ కానీ, కాన్స్టిపేషన్ రావడం కానీ, ఇవన్నీ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ఈ పెద్ద పేగు క్యాన్సర్లో. సో ఇవి కాకుండా మనకి వేరే కామన్ సిమ్టమ్స్ మనకు కనిపించేవి ఏంటంటే మోషన్లో మనకి రక్తం కనిపించడం. సో ఈ రక్తం 2 రకాలు ఉంటుంది, ఒకటి ఎర్రగా రావడం, లేదంటే నల్లగా పడడం. సో మామూలుగా మనకి పెద్ద పేగు ఏంటంటే ఆల్మోస్ట్ 1.5 మీటర్ లెంత్ ఉంటుంది. సో దాన్ని మేము 2 విభాగాలుగా చేస్తాం, ఒకటి ఎడం వైపు పెద్ద పేగు, ఒకటి కుడివైపు పెద్ద పేగు. సో నార్మల్గా ఎడం వైపు పెద్ద పేగులో పుట్టే క్యాన్సర్లు ఏంటంటే మనకి కొంచెం రక్తం ఎర్రగా ఉంటుంది, అంటే ఫ్రెష్గా వస్తుంది కాబట్టి మనకి కొంచెం ఎర్రగా కనబడుతుంది. సో కుడివైపు పేగులో పుట్టే క్యాన్సర్ మనకి రక్తం కొంచెం నల్లగా ఉంటుంది, డైజెస్ట్ అయ్యి ఇవన్నీ దీనివల్ల. సో మామూలుగా సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతిసారి మనకి పేగు మోషన్లో రక్తం కనబడి అందరూ పైల్స్ అనుకొని చాలా వరకు మనకి మిస్డైగ్నోస్ అవుతున్నాయి. సో ఇది పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు సో డెఫినెట్లీ మీకు తెలిసిన పక్కన సర్జన్ కానీ ఆంకాలజిస్ట్ కానీ డెఫినెట్గా మనం అందుకే చూపించుకోవాల్సి వస్తుంది, సో దట్ వి డోంట్ మిస్ క్యాన్సర్స్. సో ఇవి కాకుండా మనకి వేరే సిమ్టమ్స్ ఏముందంటే అనీమియా, అంటే బాడీలో రక్తం చాలా తక్కువ ఉండడం. అంటే మనం ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా చాలామంది ఐరన్ ఇంజెక్షన్స్ చేయించుకుంటూ ఉంటారు, బ్లడ్ తక్కువ ఉందని. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇవాల్యుయేట్ చేయించాలి. సో చాలామంది మేము ఇట్లనే చాలామంది పేషెంట్స్ మనకి అడ్వాన్స్ స్టేజ్ ఎందుకు వస్తుందంటే ఈ బ్లడ్ లిన్ స్టూల్స్ పైల్స్ అనుకొని వదిలేయడం కానీ, లేకపోతే అనీమియా అనేది మనకి నార్మల్గా చిన్న అంతే ఉందని చెప్పి చాలామంది వదిలేసుకోవడం, ఇంజెక్షన్ ఇచ్చుకోవడం, లేకపోతే బ్లడ్ ఎక్కించుకోవడం. సో ఇవాల్యుయేషన్ చేసుకోకుండా చాలామంది చాలా డిలే చేస్తున్నారు. సో వీటితో పాటు మనకి ఇంకో మెయిన్ సిమ్టమ్ ఏముంటుందంటే ఈ వీటితో పాటు మనకి వెయిట్ లాస్ అవుతుంది పేషెంట్కి. ఈ మధ్య కాలంలో లాస్ట్ 4 నెలలు కానీ 6 నెలలు కానీ చాలా సివియర్గా వెయిట్ లాస్ అవుతూ మోషన్లో స్టూల్లో రక్తం పడడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా పేగులైన ఇష్యూ ఉండొచ్చు అని మనం గుర్తించాలి, దానికి సంబంధించిన డాక్టర్ని కలవాల్సి వస్తుంది. సో ఇవి కాకుండా మనకి అడ్వాన్స్ స్టేజెస్లో పెద్ద పేగు క్యాన్సర్లు ఏముంటుందంటే మనకి ఏదైతే రంధ్రం ఉంటుందో మోషన్ పోయే రంధ్రం కానీ, అది అడ్వాన్స్ స్టేజ్లో ఏమైతే రంధ్రం మూసుకుపోతుంది, అది సన్నబడిపోతుంది. సో సన్నపడడం వల్ల ఏమవుతుంది, కింద మోషన్ మనకి దానివల్ల మనకి బవల్ హ్యాబిట్ చేంజ్ అవ్వడం కానీ, కొద్ది రోజులకు మోషన్ రాకపోవడం కానీ, సో కింద నుంచి గ్యాస్ పోవడం కూడా బాగా తగ్గిపోతుంది. సో వెనకలున్న పేగు అంతా కొంచెం జామ్ అయ్యే వరకు వెనకల పేగు కొంచెం వాపు వచ్చేసి కిందికి పోలేక మనకి వాంతి రూపంలో బయటకు వస్తాయి. సో పేషెంట్లు అందరికీ వాంతులు రావడం కానీ, కడుపు ఉబ్బరం కానీ, ఇవన్నీ మనకి కొంచెం అడ్వాన్స్ స్టేజెస్లో వస్తాయి, వామిటింగ్స్, ఈ మోషన్ పోకపోవడం కానీ. ఓకే డాక్టర్, అసలు కారణం ఏంటి, మెయిన్ రీజన్ ఎలా చూడొచ్చు? మామూలుగా మనకి పెద్ద పేగు క్యాన్సర్ కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇంకొకటి మనకి డైటరీ ఫ్యాక్టర్స్. సో మనకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 100 పేషెంట్ ఉన్నారంటే ఒక 5 మంది నుంచి 10% మందికి మనకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, ఏదైనా జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళకి మనకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిలో రొటీన్గా మేము చూసేది ఏంటంటే 2 సిండ్రోమ్స్ ఉంటాయి. ఒకటి FAP సిండ్రోమ్, ఆల్సో దాన్ని ఫెమినిల్ అడినోమాటోసిస్ పాలిపోసిస్ సిండ్రోమ్ అంటారు. ఇంకోటి HMPCC సిండ్రోమ్, హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ కొలరెక్టల్ క్యాన్సర్ సిండ్రోమ్. సో ఈ క్యాన్సర్స్లో ఏంటంటే మనకి ఈ పెద్ద పేగు క్యాన్సర్ పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఎఫ్ఏపీ సిండ్రోమ్లో ఏంటంటే ఒక 100 మందికి మ్యూటేషన్ ఉంది ఫ్యామిలీలో ఉందంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మ్యూటేషన్ ఒకవేళ డిటెక్ట్ అయితే 100లో 100 మందికి ఆ క్యాన్సర్ డెఫినెట్గా పుడుతుంది. అంటే 40 ఏళ్ళ లోపల వాళ్ళకి క్యాన్సర్ పుడుతుంది. ఇంకొకటి హెచ్ఎంపీసీ సిండ్రోమ్లో ఇదే రిస్క్ 80% ఉంటుంది. అంటే 100 మందికి ఈ సిండ్రోమ్ అంటే ఈ మ్యూటేషన్ పాజిటివ్ ఉంటే మనకి 80 మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి మనకి జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఇవి కాకుండా మనకి వేరే డైటరీ ఫ్యాక్టర్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కాలంలో మనకి ఇన్సిడెన్స్ ఎందుకు పెరుగుతుందంటే మన బేసిక్గా తినే ఆహారం మారిపోయింది, అడాప్షన్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్ ఎక్కువైపోయింది. సో ఈ డైటరీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ ఇదే కాదు, చాలా వరకు క్యాన్సర్స్ అన్ని ఇన్సిడెన్స్ ఈ రీజన్స్ వల్లే మనకి చాలా పెరుగుతున్నాయి. సో మన డైటరీ ఫ్యాక్టర్స్లో ఏముంటుందంటే మనకి మన ఫుడ్లో లో ఫైబర్ డైట్ అంటే తక్కువ ఫ్రూట్స్ కానీ తక్కువ వెజిటేబుల్స్ తినడం కానీ ఇవన్నీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి కాకుండా హై ఇన్ యానిమల్ ఫ్యాట్, మనకి రెడ్ మీట్ అంటే మనకి పోర్క్, బీఫ్, లేకపోతే మటన్ ఇవన్నీ రెడ్ మీట్ కింద వస్తాయి. సో ఇవి ఎక్కువ తినే వాళ్ళకి లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవి కాకుండా మనకి హై క్యాలరిక్ ఫుడ్, ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ అంటే ఇప్పుడు మన జంక్ ఫుడ్ ఏదైతే పిజ్జాలు ఉంటాయి, బర్గర్లు ఉంటాయి. సో ఈ హై క్యాలరిక్ ఫుడ్ వల్ల కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే ఇన్సిడెన్స్ చాలా పెరుగుతున్నాయి. సో మనకి ఇవి కాకుండా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఈ క్యాన్సర్స్ రావడానికి ఇంకొకటి స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి కూడా ఈ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి మనకి. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కొలరెక్టల్ క్యాన్సర్. సో వన్ మోర్ రిస్క్ ఇస్ ఒబేసిటీ. అంటే ఎవరైతే ఒబేస్ ఉంటారో వాళ్ళు కూడా ఈ రిస్క్లు ఎక్కువ ఉంటాయి. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కూడా ఈ కొలరెక్టల్ క్యాన్సర్స్కి వచ్చే అవకాశం అంటే పెద్ద పేగు క్యాన్సర్లు, రెక్టల్లో వచ్చే క్యాన్సర్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో మనం నడిచే లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు, మనం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ మనకి కామన్గా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఇవి ఉంటేనే వస్తాయని కావు, బట్ దీస్ ఆర్ మోస్ట్ కామన్లీ నోటిస్డ్. మనం చేసే స్టడీస్ కానీ ప్రపంచంలో మనం చేసే స్టడీస్ కానీ రీసెర్చ్లో మనకి ఇవి ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పి మనకి తెలుస్తున్నాయి. సో ఇవి లేకపోతే లేనట్టు ఉంటే వస్తాయని అలాంటి రూల్స్ ఏమి ఉండవు. సో అందరూ మన జాగ్రత్తల్లో మనకు ఉండాలి. ఏమైనా చిన్న సిమ్టమ్స్ కనబడకుండా డెఫినెట్గా డాక్టర్ని అయితే కలవాలి. ఓకే డాక్టర్, అంటే ఇన్వెస్టిగేషన్స్ గురించి చెప్తారా? సో మామూలుగా మనం ఏమైనా కొలోన్ క్యాన్సర్ అంటే పెద్ద ప్రేగు క్యాన్సర్ మనం ఏమైనా సస్పెక్ట్ చేస్తే మాత్రం వీటికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఒకటి కొలోనోస్కోపీ అంటారు. సో మామూలుగా మనం కింద నుంచి మనం ఇక ముడ్డి ద్వారంగా మనకి ఒక పైప్ వేసి కెమెరా పెట్టి చూస్తాము. సో ఏమైనా గడ్డ కనబడుతుందంటే మనం గడ్డ నుంచి ముక్క పరీక్ష చేయడం కానీ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో చాలామంది ఏంటంటే కొలోనోస్కోపీ అంటే కొంచెం ఇన్వేసివ్ ప్రొసీజర్ కాబట్టి కొంచెం భయపడుతుంటారు. సో స్క్రీనింగ్కి రావడానికి కానీ ఈ పరీక్ష చేయించుకోవడానికి భయపడుతుంటారు. సో ఇది ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్. ఒకవేళ వీళ్ళు దీనికి ఒక్కపోతే మనకి వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒకటి మనకు ఉన్న స్టూల్ శాంపిల్స్లో మనం వేరే స్పెసిఫిక్ టెస్ట్లు చేయొచ్చు. ఒకటి ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ అంటారు, ఇంకోటి ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్ట్ అంటారు. అంటే ఇంకొకటి స్టూల్ డిఎన్ఏ టెస్ట్. మన స్టూల్స్ని శాంపిల్స్ చేసి దాంట్లో మనకైనా క్యాన్సర్ సంబంధించిన డిఎన్ఏ కానీ జెనెటిక్ మ్యూటేషన్స్ కనబడుతున్నాయా లేవా, మన పంపించిన స్టూల్స్లో బ్లడ్ కనబడుతుందా లేదా. సో ఇవన్నీ మనం పరీక్షలు చేసి మనకైనా డౌట్ అనిపిస్తే అప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు గో ఫర్ ఏ కొలోనోస్కోపీ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. ఇది కాకుండా మనకి లేటెస్ట్గా ఇప్పుడు సిటీ కొలోనోగ్రఫీ అని వచ్చింది. అంటే సంథింగ్ లైక్ సిటీ స్కాన్ లాంటిది అనమాట. సో మనం కింద నుంచి మనం కెమెరా పెట్టడం ఉండదు, సిటీ స్కాన్ చేసినట్టు సిటీ స్కాన్ చేస్తాం. కాకపోతే మనకి కొలాన్ అంటే పెద్ద పేగు ఒక 3D వ్యూ దొరుకుతుంది. సో ఒకవేళ 3D వ్యూలో మనకైనా డౌట్ఫుల్ లీషన్స్ అనిపిస్తే అప్పుడు మనం అవసరమైతే కొలోనోస్కోపీ చేసి బయాప్సీ చేయాల్సి వస్తుంది. సో ఇవి కాకుండా ఒకవేళ మనకి క్యాన్సర్ డిటెక్ట్ అయితే అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది మనకి స్టేజెస్ ఉంటాయి, స్టేజెస్ 1 to స్టేజెస్ 4. సో మనకి నెక్స్ట్ టార్గెట్ ఏముంటుందంటే ఇప్పుడు క్యాన్సర్ డిటెక్ట్ అయినాక అది ఏ స్టేజ్లో ఉందో కనుక్కోవడానికి మనం కొన్ని టెస్టులు చేస్తాం. సో వాటిలో మనకి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ లేదంటే పెట్ సిటీ స్కాన్, హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేయడం కానీ వీటన్నిటి ప్రకారంగా మనకి అసలు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, దానికి ట్రీట్మెంట్ ఫర్దర్గా ఏం చేయాలి అనేది మనకి రిపోర్ట్స్ బట్టి మనకి నెక్స్ట్ ఫర్దర్గా ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఈ పెద్ద పేగు క్యాన్సర్ అనేది పెయిన్ఫుల్గా ఉంటుందా? అంటే స్టమక్ పెయిన్ రావడం, ఫుడ్ తినగానే అది డైజెస్ట్ అవ్వకపోవడం ఇలాంటి సిమ్టమ్ కూడా చూడొచ్చా? కొంచెం మనకి అడ్వాన్స్ స్టేజెస్లో కొన్నిసార్లు ఈ స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి మనకి పేషెంట్ చెప్పాం కదా మనకు కొంచెం వెయిట్ లాస్ ఉంటారు, వాళ్ళు కొంచెం ఆకలి తగ్గిపోవడం ఇవన్నీ కొంచెం కామన్ ఫీచర్స్. కానీ ఇవన్నీ మనకి ఏంటంటే కొంచెం అడ్వాన్స్ స్టేజెస్లో ఎక్కువగా కనబడుతుంటాయి. ఎర్లీ స్టేజెస్లో మనకి ఇందాక చెప్పినట్టు స్టూల్స్లో బ్లడ్ కనబడడం కానీ లేకపోతే మన బౌల్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం కానీ సడన్గా డైరియా రావడం లేకపోతే కాన్స్టిపేషన్ ఉండడం, ఆన్ అండ్ ఆఫ్ ఉండడం ఇవన్నీ మనకి ఎర్లీ సిమ్టమ్స్ ఉంటాయి. సో మీరు చెప్పినట్టు మనకి పెయిన్ అబ్డమన్ ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ స్టేజెస్లో స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ అంటే మనకి స్టేజెస్ ఉంటాయని వింటుంటాం. ఈ పెద్ద పేగు క్యాన్సర్లో కూడా స్టేజెస్ ఉంటాయా? అండ్ ఏ స్టేజ్లో డాక్టర్ని అప్రోచ్ అవుతే తొందరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? సో మనకి జనరలీ 4 స్టేజెస్ ఉంటాయండి. సో స్టేజ్ 1 and 2 మనకి జనరలీ ఆ క్యాన్సర్ అనేది మనకి పెద్ద ప్రేగు వరకే లిమిట్ అయి ఉంది.
స్టేజ్ 3 అంటే పెద్ద పేగు కొంచెం ఆ సైడ్కి, అంటే మనకి లింఫ్ నోడ్స్ అని అంటారు. బాడీలో మనకి చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, సో వాటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి లింఫాటిక్ ఛానల్స్ ద్వారా. సో ఒకవేళ వాటికి స్ప్రెడ్ అయితే దాన్ని థర్డ్ స్టేజ్ అంటాం. పెద్ద పేగు నుంచి మనకి బాడీలో వేరే అవయాలకు స్ప్రెడ్ అయితే, అంటే లంగ్స్ కానీ లివర్ కానీ ఇట్లా వేరే చోటికి స్ప్రెడ్ అయితే మాత్రం వాటిని స్టేజ్ 4 అంటాం. సో జనరల్లీ మనకి ఫస్ట్ 3 స్టేజెస్ వరకు జనరల్లీ మనకి క్యూర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ 3 స్టేజెస్లో మనకి సర్జరీ ఉంటుంది, అండ్ థర్డ్ స్టేజ్లో మనం కీమోథెరపీ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఫోర్త్ స్టేజ్ కూడా డిపెండ్స్ ఆన్ ది పేషెంట్ బట్టి, మనకున్న రోగం బట్టి, ఏ స్టేజ్లో మనకి లివర్లో ఎంత స్ప్రెడ్ అయింది వాటి బట్టి మన ట్రీట్మెంట్స్ మారుతుంటాయి. జనరల్లీ ఫోర్త్ స్టేజ్లో ఏముంటుందంటే మనకి లివర్లో కానీ లంగ్ కానీ చాలా లిమిటెడ్గా స్ప్రెడ్ అయింది అనుకోండి, అప్పుడు మనం కీమోలు ఇచ్చి వాటిని స్ట్రింక్ చేసి తర్వాత ఆపరేషన్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. ఒకవేళ చాలా అడ్వాన్స్ స్టేజ్ ఉంది, మనం వచ్చేసరికి చాలా వరకు స్ప్రెడ్ అయిపోయినప్పుడు మనకి ఇంకా సర్జరీ చేసే ఆప్షన్ ఉండదు. అప్పుడు ఓన్లీ కీమోథెరపీ కానీ వాటితో దాన్ని కంట్రోల్ చేయడం కానీ, డిజీజ్ స్టెబిలైజ్ చేయడం కానీ, సో ఒక పేషెంట్ ఒక లైఫ్ స్పాన్ పెంచడానికి మాత్రమే మనం ప్రయత్నం చేయగలుగుతాం. సో మనం జనరలీ ఈ ఫస్ట్ 2-3 స్టేజెస్లో మనకు దొరికితే మనకి డెఫినెట్గా పేషెంట్కి ఏమైనా న్యాయం చేయడానికి కుదురుతుంది మాకు కూడా. ఓకే డాక్టర్, అంటే కీమోథెరపీ గురించి చెప్పారు కదా, అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు కీమోని స్టార్ట్ చేస్తారు? కీమోథెరపీ అనగానే చాలా మంది భయపడుతుంటారు బేసిక్గా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అండ్ హెయిర్ లాస్ అవుతుంది, రకరకాల అపోహలు ఉన్నాయి. అసలు అది ఎంతవరకు నిజం, మీరేం చెప్తారు? సో జనరలీ మనకి పెద్ద పెద్ద క్యాన్సర్కి ట్రీట్మెంట్ వచ్చేసరికి ఎప్పుడైనా సర్జరీ ఇస్ ద ప్రైమరీ మోడాలిటీ, అంటే సర్జరీ చేసే అవకాశం ఉన్నప్పుడు మనం ఫస్ట్ సర్జరీ చేస్తాం. సో సర్జరీ తర్వాత మనం ఏదైతే పేగుని తీసేసి టెస్టింగ్ పంపిస్తామో దాని ప్రకారం మనకు ఒక స్టేజింగ్ వస్తుంది పెథాలజీ రిపోర్ట్ ప్రకారం. సో దాంట్లో ఒకవేళ థర్డ్ స్టేజ్ ఉంటే అప్పుడు మేము కీమోథెరపీ ఇస్తాం. జనరల్లీ ఫస్ట్ 1 or 2 స్టేజెస్కి కీమోథెరపీ అవసరం ఉండదు, సర్జరీతోనే నయం అయిపోతుంది. జస్ట్ పేషెంట్ రెగ్యులర్గా చెకప్లో ఉంటే సరిపోతుంది మనకి. సో దాంట్లో కూడా మళ్ళీ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ మేము రిపోర్ట్ బట్టి మేము డిసైడ్ చేస్తాం. సో జనరల్లీ థర్డ్ స్టేజ్ మేము కీమోథెరపీ ఇస్తాం. కొంచెం హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు, అంటే వాళ్ళకి ఇప్పుడు ఇందాక చెప్పా కదా కొంచెం అడ్వాన్స్ స్టేజెస్ వచ్చే వాళ్ళకి, సో వాళ్ళకి బ్లాక్తో వస్తారు, ఇట్లా బ్లాక్లో వచ్చే వాళ్ళకు, లేకపోతే కొన్నిసార్లు చాలా లేట్కి వచ్చి బ్లాక్ అయిపోయి లాస్ట్కి పేగుకి రంధ్రం పడిపోయి లీక్ అవుతుంది లోపలికి. సో ఆ స్టేజ్ వచ్చే వాళ్ళకి మనం డెఫినెట్గా ఫస్ట్ 1 or 2 స్టేజెస్ అయినా కూడా, సెకండ్ స్టేజ్ అయినా కూడా మనం కీమోథెరపీ ఇస్తాం. సో టు ప్రివెంట్ రికరెన్సెస్, అంటే క్యాన్సర్ తిరిగి రాకుండా. అండ్ జనరలీ ఫోర్త్ స్టేజ్కి కీమోథెరపీ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో కీమోథెరపీ ఇచ్చిన తర్వాత అసలు సర్జరీకి ఫీజిబుల్ ఉంటుందా లేదా అనేది రిపోర్ట్ మన కీమోథెరపీ రెస్పాన్స్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో ఇది జనరల్లీ ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో కీమోథెరపీ వల్ల చాలామంది భయపడుతుంటారు, మీరు అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఇవి మన మంచి కోసమే అని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఏం చేసినా మన బిమారీ నయం చేయడం కోసమే మనం ట్రై చేస్తాం. సో కీమోథెరపీ కన్నా కొన్ని రెగ్యులర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మనకి జ్వరాలు రావడం, హెయిర్ లాస్, అంటే కొన్ని స్పెసిఫిక్ కీమోథెరపీ ఏజెంట్స్ వల్ల స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కొన్ని కీమో ఏజెంట్స్ వల్ల మనకి హెయిర్ లాస్ ఉంటాయి, కొన్నిటి వల్ల మనకి న్యూరోటాక్సిసిటీ, అంటే కొంచెం తిమ్మిరలు రావడము, వేళ్ళకి కాలికి ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. కొన్ని కీమోథెరపీ ఏజెంట్స్కి కొంచెం రూల్స్ ఎక్కువ వస్తాయి, అంటే డైరియా చాలా ఎక్కువ రావడం, ఇవన్నీ కొన్ని ఉంటాయి. అండ్ ఫెటీగ్, అంటే అలసట రావడము, కొంచెం వాంతి అనిపించడము, ఇవన్నీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే హెయిర్ లాస్ ఇవన్నీ ఏమైనా ఉన్నా కూడా జనరలీ మనకి రివర్సిబుల్ ఉంటాయి. ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయినాక డాక్టర్ చెప్పినట్టు ఫాలోఅప్లో ఉండి రెగ్యులర్గా ట్రీట్మెంట్స్ తీసుకున్నా, మెడికేషన్స్ వాడుతున్నా జనరల్లీ ఇవన్నీ రివర్సిబుల్ ఉంటాయి. సో మనకైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా డాక్టర్ విల్ డెఫినెట్లీ ట్రై టు మినిమైజ్ దోస్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఆ భయాలు అయితే ఉంటాయి, బట్ మన కోసం చేస్తున్నాం కాబట్టి, మన మంచి కోసం చేస్తున్నాం కాబట్టి అవి డెఫినెట్గా వీ షుడ్ గో హెడ్ విత్ కీమోథెరపీ. ఓకే డాక్టర్, అంటే ఈ పెద్ద పేగు క్యాన్సర్ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది, అంటే ఇప్పుడు మీరు చూసిన కేసెస్లో ఎక్కువ ఏజ్ గ్రూప్ ఎందులో ఉంది? సో జనరలీ మనకి పెద్ద పేగు క్యాన్సర్ అనేది మనకి మామూలుగా 55 to 65 మధ్యలో కామన్గా ఉంటుంది. సో వరల్డ్ వైడ్గా మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా వీళ్ళు హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉంటుంది. బట్ లాస్ట్ డెకేడ్, అంటే లాస్ట్ 10 ఏళ్ళలో మాత్రం యంగర్ ఏజ్ గ్రూప్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి, అంటే 30 to 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా బాగానే ఎఫెక్ట్ అవుతున్నారు. లాస్ట్ 1-2 yearsలోనే నాకు తెలిసి ఒక 5-6 మెంబర్స్, అంటే 22 years అమ్మాయికి, 28 years అమ్మాయికి, ఒక 12 ఏళ్ళ అబ్బాయికి, అంటే ఏ హిస్టరీ లేకుండా, ఫ్యామిలీలో ఎవరికి ఏమి హిస్టరీ లేకుండా కూడా ఈ క్యాన్సర్లు పుడుతున్నాయి. సో అందుకే చెప్తున్నాం కదా, బికాస్ ఆఫ్ దిస్ డైటరీ ఫ్యాక్టర్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మనం తినే డైట్ కానీ మనం ఉండే ఎన్విరాన్మెంట్ కానీ చాలా కల్తీ అయిపోయినాయి. సో మనం ఎవరు హెల్దీ లైఫ్ స్టైల్స్ మెయింటైన్ చేయట్లేదు, హెల్దీ డైట్స్ మెయింటైన్ చేయట్లేదు. సో వీటి వల్ల మనకి కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్ చాలా బాగా ఎక్కువగా అఫెక్ట్ అవుతున్నారు ఈ కాలంలో. అంటే పెద్దవాళ్ళకు ఉంటే, అంటే వాళ్ళకి ఎవరికైనా ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే బై జీన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు ఈ క్యాన్సర్లో? అంటే జనరల్లీ మేము ఎవరికైనా 50 years లోపల కానీ ఈ క్యాన్సర్ డిటెక్ట్ అయితే వాళ్ళకి జనరల్గా జెనెటిక్ టెస్టింగ్ చేపిస్తాం. ఎందుకంటే నేను చెప్పాను కదా, మామూలుగా వచ్చే క్యాన్సర్స్ 55 to 65, అంటే యావరేజ్గా 60 అంటే తీసుకుంటాం. సో కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్స్ 60 లోపల వచ్చిన జెనెటిక్ టెస్ట్ చేస్తాం, లేకపోతే ఏ క్యాన్సర్ అయినా 50 లోపల వస్తే మేము జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. ఒకవేళ జెనెటిక్ టెస్టింగ్లో పాజిటివ్ తేలితే
మాకు స్పెసిఫిక్ మ్యూటేషన్స్ ఉంటాయి. ఇందాక మీకు చెప్పినట్టు ఎఫ్ఏపీ సిండ్రోమ్ కానీ, హెచ్ఎంపీసీ సిండ్రోమ్ కానీ, అట్లా చాలా రకాలు ఉంటాయి కొలోన్ క్యాన్సర్స్కి జెనెటిక్గా రావడానికి. సో ఒకవేళ మ్యూటేషన్ పాజిటివ్ ఉంటే డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కానీ, సిబ్లింగ్స్ కానీ కూడా ఆ టెస్ట్ చేయించాల్సి వస్తుంది. సో ఆ టెస్ట్ ప్రకారం మేము ఫర్దర్గా ఏం చేయాలో అప్పుడు మేము చెప్పగలుగుతాం. సో ఆ టెస్ట్ ప్రకారం మనం పేషెంట్ని స్క్రీనింగ్ చేయాలా అంటే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది. లేదంటే కొంత పేషెంట్స్కి ఇప్పుడు ఎఫ్ఏపీ సిండ్రోమ్ చెప్పాను, ఒకవేళ ఎఫ్ఏపీ సిండ్రోమ్ డిటెక్ట్ అయితే వాళ్ళకి ఏంటంటే 100/100 డెఫినెట్గా వాళ్ళు క్యాన్సర్ డెవలప్ అవుతాయి. అలాంటి వాళ్ళకి మేము ప్రొఫిలాక్టిక్గా పెద్దపేగు ఆపరేషన్ చేసి పెద్దపేగు తీసేస్తాం ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా. సో ఇది డెఫినెట్గా ఈ రకంగా మేము క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళకి ఈ రకంగా జెనెటిక్ టెస్టింగ్ చేసి దాని ప్రకారం మేము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిల్ చేస్తాం. ఓకే డాక్టర్, అంటే పెద్ద పేగు సర్జరీకి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఏ స్టేజ్లో సర్జరీకి వెళ్తారు? ఈ సర్జరీ తర్వాత ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి ఆ పేషెంట్కి? ఓకే, జనరలీ మేము స్టేజ్ 1 to 3 మనం సర్జరీ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. సర్జరీలో ఏం చేస్తామంటే ఏదైతే పేగు ఇన్వాల్వ్ అవుతుందో గడ్డతో పాటు కొంచెం అటు ఇటు కొంచెం 5 సెంటీమీటర్ల పేగు అటువైపు ఇటువైపు పేగు తీసేస్తాము. అవి కాకుండా ఇందాక చెప్పాం కదండి, లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. సో మనకి పేగుకు సంబంధించిన లింఫాటిక్స్ డ్రైనేజ్ ఏదో ఉంటుందో అలాంగ్ దాట్ మనకి లింఫ్ నోడ్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. సో వాటి కూడా మేము ప్రొఫిలాక్టిక్గా ముందు చూపుగానే ఒకళ్ళు ఉన్నా లేకపోయినా అవన్నీ క్లియర్ చేసేస్తాం. సో రక్తనాళ వరకు ఎక్కడి నుంచి సప్లై వస్తుందో ఆ రక్తనాళ వరకు పోయి మొత్తం క్లియర్ చేసేసి ఇదన్నీ మేము టెస్టింగ్ పంపిస్తాం. సో లాస్ట్కి మనం ఆ పేగు కట్ చేసినాక 2 పేగులు కొట్లేసేస్తాం. సో జనరల్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ పెద్దగా ఏమి ఉండవు. సో మనకు ఉన్నప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కూడా మనకి లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీస్ వల్ల ఇన్సిషన్స్ కూడా చాలా చిన్నగా అయిపోయినాయి. ఓపెన్ సర్జరీ అయితే ఇన్సిషన్ కొంచెం పెద్దగా పడతాయి. సో లాప్రోస్కోపిక్ రోబోటిక్ వల్ల ఇన్సిషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి రికవరీ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. సో వాళ్ళు జనరల్లీ మేము ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే విల్ మేక్ దమ్ వాక్. సో లేచి నడవగలుగుతారు. ఓరల్స్ కూడా మేము ఒక 2-3 డేస్లో ఓరల్ డైట్ స్టార్ట్ చేసేస్తాము. 1 వీక్లో జనరల్లీ ఏమి ఇష్యూ లేకపోయినా మనం వేసిన కుట్లు బాగా మానిపోయినాయి అనుకోండి, జనరల్గా 1 వీక్లో వాళ్ళ రెగ్యులర్ వర్క్స్కి కూడా వెళ్ళిపోవడం మొదలు పెట్టచ్చు. సో జనరల్ సర్జరీ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఏం పెద్ద మేజర్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. మనకైనా సర్జరీ వల్ల రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి అయితే కానీ, బట్ జనరల్లీ ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఓకే డాక్టర్, అంటే ఈ పెద్ద పేగు క్యాన్సర్ బాడీలో ఏ పార్ట్స్కైనా ఇది అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ అయితే ఏ పార్ట్కి అవుతుంది మేజర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్? సో మామూలుగా పెద్దపేగు క్యాన్సర్స్ చెప్పాను కదండి, కొలోన్ క్యాన్సర్స్ అంటే పెద్దపేగు క్యాన్సర్స్ జనరల్లీ మనకి లివర్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి లివర్ చాలా కామన్, లంగ్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకో కాకుండా మన కడుపు మీద పొర ఉంటుంది, పెరిటోనియం అంటారు, పెరిటోనియం లైనింగ్ అంటారు. సో వీటికి కూడా గింజలు పెట్టే అవకాశం ఉంటుంది. సో జనరల్గా మేము చూసేది కామన్గా కనిపించే మనకి ఈ ఆర్గన్స్లో ఎక్కువ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే లక్షణాలని తొందరగా గుర్తించకపోవడం అనేది చాలా మందిలో సమస్య. ఏదైనా సమస్య వచ్చిందంటే తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా డిలే చేసే వాళ్ళు చాలా వరకు ఉంటారు కదా. సో ఏ స్టేజ్లో మీ దగ్గరకు వస్తే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? జనరల్లీ మనకి ఫస్ట్ 1 or 2 స్టేజెస్ వస్తే మనకి క్యూర్ చేసే అవకాశం చాలా ఎక్కువ పెరుగుతాయి. సో 3rd స్టేజ్లో క్యూర్ చేసే అవకాశం ఉండదని కాదు, కానీ మనకి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు కాబట్టి మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా, మీకు సర్జరీ ఇన్వాల్వ్ చేసి కీమోథెరపీ అన్ని చేసి క్యూర్ చేసినా కూడా పేషెంట్ మాత్రం రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. సో ఆ రెగ్యులర్ ఫాలోఅప్ మన దగ్గర కుదరట్లేదు. సో చాలామంది పేషెంట్స్ ట్రీట్మెంట్ అయిపోయిందని చెప్పి చాలామంది నిర్లక్ష్యంగా వదిలేసుకుంటున్నారు. సో మనకి ఏంటంటే రెగ్యులర్ ఫాలోఅప్ ఎవ్రీ 3 monthly ఫాలోఅప్ పెడతాం ఫస్ట్ 3 years. ఆ ఫాలోఅప్ కొంచెం రెగ్యులర్ ఉంటే మనకి ఏంటంటే మనకి తిరిగి వచ్చినా కూడా మనం చాలా ఎర్లీగా డిటెక్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు మనం దాన్ని డెఫినెట్గా మళ్ళీ వీ కెన్ డూ సమ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ డెఫినెట్లీ క్యూర్ ఇట్ అగైన్. సో 4th స్టేజ్ చెప్పా కదండి, డిపెండ్స్ ఆన్ ద డిసీజ్ బర్డెన్. ఒకవేళ డిసీజ్ చాలా ఎక్కువ ముదిరిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఓన్లీ కీమోథెరపీ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయడం మాత్రం ట్రై చేయగలుగుతాం. సో కొంచెం లిమిటెడ్ డిసీజ్ ఉంటే మనకి స్టిల్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దానివల్ల మనకి సర్వైవల్ కూడా పెరుగుతుంది. సో జనరల్లీ మేము చూసేది ఏంటంటే జనరల్లీ స్టేజ్ 1, స్టేజ్ 2 వాళ్ళకి 5 years సర్వైవల్ ఆల్మోస్ట్ 90% వరకు ఉంటుంది. అండ్ స్టేజ్ 3 వాళ్ళకి ఆల్మోస్ట్ 60 to 70% సర్వైవల్ ఉంటుంది. కానీ అదే స్టేజ్ 4 వచ్చేసరికి ఆ సర్వైవల్ ఆల్మోస్ట్ 20 to 30% తగ్గిపోతుంది. సో మనకి ఇప్పుడు కూడా ట్రీట్మెంట్స్ అని చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. కొలోన్ క్యాన్సర్లో కూడా కీమోథెరపీ కూడా చాలా కొత్త ఏజెంట్స్ వచ్చాయి. ఇంత ముందు లెక్క కాకుండా ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ, ఇవన్నీ టార్గెటెడ్ థెరపీ అన్నీ వచ్చాయి. సో దీనివల్ల ఏంటంటే ఈవెన్ స్టేజ్ 4 క్యాన్సర్ ఆల్సో వీఆర్ ఏబుల్ టు ప్రొలాంగ్ ది లైఫ్ ఫర్ ఇయర్స్ టుగెదర్. సో నిరాశపడాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ మీ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని నమ్మండి అండ్ వాళ్ళ ఇచ్చే అడ్వైస్లు ఫాలో అవ్వండి అంతే. అండ్ రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండండి అంతే. ఓకే డాక్టర్, అంటే ఏజ్డ్ పర్సన్స్లో ఇది వచ్చిందంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా రకరకాల ఇబ్బందులు ఉంటాయి, అంటే ఈ క్యాన్సర్ కాకుండా. సో అలాంటి వాళ్ళ విషయంలో ఎలాంటి కేర్ తీసుకొని మీరు ట్రీట్ చేస్తారు? జనరలీ మేము ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ ఫర్ అస్. సో ఏంటంటే పేషెంట్ ఫిట్నెస్ చూస్తామండి. సో వాళ్ళు సర్జరీ టాలరేట్ చేయగలుగుతారా లేదా, లేదంటే కీమోథెరపీ టాలరేట్ చేయగలుగుతారా లేదా, వాటి బట్టి మేము వీ డిసైడ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది.
సో నిజంగా చాలా వీక్ ఇలా ఉన్నప్పుడు మేము ఏంటంటే కీమోథెరపీ ఏజెంట్స్ మారుస్తాము, లేకపోతే డోస్ తగ్గించడం లాంటివి కొన్ని చేస్తుంటాం. సర్జరీ కూడా మనకు అన్ని లాప్రోస్కోపిక్ రోబోటిక్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి అంత స్ట్రెస్ ఉండదు. సో వాళ్ళకి రికవరీ ఫాస్టర్ ఉంటుంది. సో జనరలీ ఏజ్ మనకు వచ్చే కూడా అందరు 60 అబోవ్ వస్తారు జనరలీ క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళంతా. సో జనరలీ వీళ్ళ రికవరీ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. సో అట్లా ఏజ్ ఉన్నారని చెప్పి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ సేమ్ ఉంటాయి. సో వీ డిసైడ్ పేషెంట్ టు పేషెంట్ బేసిస్ మేము డిసైడ్ చేస్తాం. వాళ్ళ ఫిట్నెస్ ఎంతవరకు టాలరేట్ చేయగలుగుతారో దాన్ని బట్టే మేము ట్రీట్మెంట్స్ మారుస్తుంటాం, మోడ్యులేట్ చేస్తుంటాం. సో ఏజ్ ఉందని చెప్పి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే డాక్టర్, అంటే క్యాన్సర్ తగ్గిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం రకరకాల క్యాన్సర్స్లో వింటుంటాం. ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ పెద్దపేగు క్యాన్సర్లో వన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఏ క్యాన్సర్ అయినా 100% గ్యారెంటీ అయితే ఉండదండి దట్ తిరిగి రాదు అని. సో అందుకే మనం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో దొరికితే మనకి నయం చేసే అవకాశం చాలా ఎక్కువ పెరుగుతాయి. సో కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉన్నప్పుడు అందుకే మనం రెగ్యులర్గా ఫాలోఅప్లో పెట్టేది పేషెంట్. సో ఎవ్రీ 3 మంత్లీ టెస్ట్ చేయడం కానీ, స్కానింగ్ చేయడం కానీ, 6 మంత్స్కి 1 ఇయర్కి ఒకసారి పెద్ద స్కాన్ చేయడం కానీ, ఇవన్నీ చేసేది కూడా దానికోసమే. సో జనరల్ మేము చూసేది అంటే ఒకవేళ తిరిగి వచ్చేది ఉంటే ఫస్ట్ 2-3 ఇయర్స్లో తిరిగి వస్తుంది. సో జనరలీ ఆఫ్టర్ 3 ఇయర్స్ మనకి తిరిగి రావడం కొంచెం బాగానే తగ్గుతుంది. సో అందుకే ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక క్యాన్సర్ పేషెంట్కి. ఓకే డాక్టర్, అంటే పెద్దపేగు క్యాన్సర్ ఉన్న ఒక పేషెంట్కి మీరు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తారా వాళ్ళకి? సో సజెషన్స్ వచ్చేసరికి మనకి నార్మల్ యావరేజ్ రిస్క్ అంటే మనలాంటి వాళ్ళు కూడా ఎవరికి సిమ్టమ్స్ లేని వాళ్ళకి, ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేని హిస్టరీ క్యాన్సర్ లేని వాళ్ళకి కూడా మనకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. సో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏముంటుందంటే మనకి కొలనోస్కోపీ టెస్ట్ చేయించడం కానీ, సో కొలనోస్కోపీ టెస్ట్ అబవ్ 45 ఇయర్స్ వాళ్ళకి జనరలీ కొలనోస్కోపీ టెస్ట్ చేయించాలి. అది ఒకసారి నెగిటివ్ ఉందంటే మనకి 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ కొంతమంది ఏంటంటే కొలనోస్కోపీకి భయపడతారు. అట్లా భయపడే వాళ్ళకి ఏంటంటే మనం ఈ స్టూల్ టెస్ట్లు ఇందాక చెప్పినట్టు స్టూల్ టెస్ట్ చేయించాలి. ఇవి ఏంటంటే ఇయర్లీ వన్స్ అట్లా చేయించుకుంటూ రావాలి. ఒకవేళ ఈ పాజిటివ్ మనకి బయటపడితే అప్పుడు అవసరమైతే కొలనోస్కోపీ టెస్ట్ చేయించాల్సి వస్తుంది. ఈ స్క్రీనింగ్ అనేది మనకి జనరల్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్కి మనకి మ్యామోగ్రామ్ కానీ, సర్వికల్ క్యాన్సర్స్కి ప్యాప్స్మియర్ కానీ రెగ్యులర్గా జరుగుతున్నాయి అండ్ పేషెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ కొలనోస్కోపీ వచ్చేసరికి జనాలు భయపడి మనకి కొలాన్ క్యాన్సర్కి అంటే పెద్దపేగు క్యాన్సర్కి జనాలకి ఆ స్క్రీనింగ్ అవగాహన లేకపోతే కొలనోస్కోపీకి భయపడి మనకి స్క్రీనింగ్ అవ్వట్లేదు. సో అందుకే మాకు ఎర్లీ స్టేజ్లో దొరకడం ఇండియాలో చాలా తక్కువ అయిపోతుంది. మనకి ఎక్కువ అడ్వాన్స్ స్టేజ్లో దొరకడము చాలా లేట్గా మన దగ్గర ప్రెజెంట్ అవుతున్నారు. సో ఇది స్క్రీనింగ్ పరంగా. సో ఇవి కాకుండా మన తరంగా మనం ఏం చేయగలుగుతాం అనేది అంటే మన డైట్. సో హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి. సో హై ఫైబర్ డైట్ అంటే ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడం కానీ, మన ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, లేకపోతే రెడ్ మీట్ తగ్గించడం కానీ ఇవి చేయాల్సి వస్తుంది. స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్ అలవాట్లు ఉన్న వాళ్ళకి ఇవి బంద్ చేయడం ఇంపార్టెంట్. సో ఇవి జనరల్లీ మనం ఫాలో అయ్యి ఇంకొకటి కొంచెం మనం ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. సో ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ పని చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. సో ఇవి జనరల్లీ మేము ఇచ్చే అడ్వైసెస్ సజెషన్స్. జస్ట్ ఇవి ప్రివెంట్ చేయవు, బట్ ఆ రిస్క్ అనేది పెద్దపేగు క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది తగ్గిస్తుంది. ఓకే, అంటే పెద్దపేగు క్యాన్సర్కి లైక్ మీరు ఇప్పుడు సర్జరీ చేసినప్పుడు కానీ లేదంటే కీమో ఇచ్చినప్పుడు కానీ ఫుడ్ రెగ్యులర్గా వాళ్ళు తీసుకోవచ్చా, ఇంకేమైనా చేంజెస్ ఉంటాయా? ఎందుకంటే పెద్దపేగుకి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి. లేదు, మనకి డైట్ రొటీన్గానే ఉంటుంది, మనం ఏం మార్చేది ఉండదు. ఇప్పుడు ఇందాక చెప్పిన డైట్ అడ్వైసెస్ మనం ఫాలో అవ్వాలి. అంటే కొంచెం రెడ్ మీట్ ఇవన్నీ కొంచెం తగ్గించేస్తే చాలా మంచిది. స్మోకింగ్ ఆల్కహాల్ అలవాటు ఉన్న మొత్తానికి క్విట్ చేసేయాలి. సో బికాస్ ఇవేంటంటే ఈ అలవాటు కంటిన్యూ చేసిన వాళ్ళకి ఈ రిస్క్ మళ్ళీ పెరుగుతుంది. సో మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ అంటే క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. సో జనరలీ మనకి డైట్ రిస్ట్రిక్షన్స్ అంటే పెద్దగా ఏమి ఉండవు. సో వాళ్ళు రెగ్యులర్ డైట్ వాళ్ళకి వెళ్ళిపోవచ్చు, కాకపోతే కొంచెం హెల్దీ డైట్ అండ్ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే మీరు ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్గా మీరు చూసిన కేసెస్లో ఆడవారిలో ఎక్కువగా ఈ పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారా లేదంటే మగవాళ్ళలోనా? లేదండి, యాక్చువల్లీ మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇద్దరికి క్యాన్సర్ పుడుతుంది. కొంచెం మగవాళ్ళు కొంచెం ఎక్కువ కనబడతాయి క్యాన్సర్స్. బట్ చెప్పాను లాస్ట్ 10 yearsలో మనకి ఈ క్యాన్సర్స్ అనేది ఆడవాళ్ళు కూడా బాగా పెరుగుతున్నాయి. సో అట్లా ఓన్లీ ఆడవాళ్ళకి వస్తుంది లేకపోతే ఓన్లీ మగవాళ్ళకి వస్తుంది అని మాత్రం ఏం లేదు. సో ఇద్దరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే ఇందాక మీరు కీమోథెరపీ గురించి చెప్పారు కదా. సో కీమోథెరపీ ఎన్ని డేస్ తీసుకోవాల్సి ఉంటుంది? అంటే ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్లో కానీ కీమో ఇస్తే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్తారు? జనరలీ చెప్పాను ఫస్ట్ 1 or 2 స్టేజెస్ మేము కీమోథెరపీ అడ్వైస్ చేయము. జనరలీ 3rd స్టేజ్ కీమో ఏంటంటే మనకి రెజిమెంట్స్ బట్టి డిఫరెన్స్ ఉంటుంటుంది. సో ఒక్కొక్క రెజిమెంట్కి ఒక్కొక్క రకం ఉంటాయి. కొన్ని ఏంటంటే ఎవ్రీ 2 weeksకి ఒకసారి కీమో ఇస్తుంటాం, కొందరికి ఎవ్రీ 3 weeks కీమో ఇస్తుంటాం. ఈ ప్రాసెస్ జనరల్ ఒక 5 to 6 months ఉంటుంది. సో మనం 3 weeks 2 weeks గ్యాప్ ఇచ్చుకుంటూ కీమోలు ఇస్తూ ఉంటాం. అవి 6 cycles 3 cycles 8 cycles అనేది మేము పేషెంట్ ఒక బయాప్సీ రిపోర్ట్ బట్టి వాళ్ళ స్టేజ్ బట్టి వాటి బట్టి మేము డిసైడ్ చేస్తుంటాం. సో ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 4 to 6 months అయితే మనం కీమోథెరపీకి కేటాయించాల్సి వస్తుంది.
ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు పెద్దపేగు క్యాన్సర్కి సర్జరీ చేసి లేదంటే కీమో ఇచ్చి ఓవరాల్గా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అటాక్ అయిన తర్వాత ఒకవేళ పేషెంట్ మళ్ళీ తిరిగి వస్తే మీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? అంటే అప్పుడు ఇంకెక్కువ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుందా సెకండ్ టైం అటాక్ అయితే? సెకండ్ టైం అటాక్ అయిందంటే అప్పుడు మేము కొన్ని స్కానింగ్స్ చేయాల్సి వస్తుంది. సో అటాక్ అయింది ఒకటే అవయవంకి అటాక్ అయిందా, మల్టిపుల్ ఆర్గన్స్కి అటాక్ అయిందా, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఒకవేళ మనకి మల్టిపుల్ ఆర్గన్స్ ఉన్నాయి అంటే మనం సర్జికల్గా మళ్ళీ మనం ఏం చేయలేము అనిపిస్తే అప్పుడు మనం కీమోథెరపీ ఏజెంట్స్ మార్చాల్సి వస్తుంది. సో ఆల్రెడీ ఇచ్చిన కీమో మనకి వర్కౌట్ అవ్వలేదు అంటే పని చేయలేదు ఆర్ రికరెన్స్ వచ్చింది కాబట్టి వేరే తరమైన కీమోథెరపీ వేయడం కానీ, లేకపోతే కొంచెం అడ్వాన్స్డ్ రెజిమెంట్స్ అంటే మనకి ఇమ్యూనోథెరపీ కానీ, టార్గెట్ థెరపీ కానీ, అంటే మనం బయాప్సీ చేసి మళ్ళీ వాటి మీద రిసెప్టర్ టెస్టింగ్ చేసి దాన్ని బట్టి మనం కీమో ఏజెంట్స్ మారుస్తుంటాం. ఒకవేళ మనకి ఫీజిబుల్ ఉంది, సర్జరీ ఫీజిబుల్ ఉంటే డెఫినెట్గా కీమోలు ఇచ్చి సర్జరీ చేసేసి పూర్తిగా నయం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. పెద్దపేగు క్యాన్సర్కి సంబంధించి చాలా విషయాల్ని మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.